హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు దేశీ బ్లూమ్ అండ్ బైట్. ఈరోజు మన వీడియోలో మన బ్యాక్ యార్డ్ గార్డెన్లో ఉన్న వెజిటేబుల్స్ని అయితే హార్వెస్ట్ చేసుకుందాం. ఈ వీడియోలో చూసేయండి. ఈరోజు మనం ఫస్ట్ టమాటోలు అయితే హార్వెస్ట్ చేసుకుందాము. ఇక్కడ చాలా బర్డ్స్ అయితే వచ్చి తినేస్తున్నాయి. ఇదిగోండి ఈ కాయ కూడా వచ్చి పక్షులు మార్నింగ్ వచ్చి తింటున్నాయి అండ్ ఈవినింగ్ కూడా. సో ఇంకా వాటికి కూడా ఫుడ్ ఏమి ఉండదు కదా, సో అవి తిన్న తర్వాత ఉన్నవే ఇంకా మనం అయితే హార్వెస్ట్ చేసుకుంటున్నాము. అలా సగం తినేసి వెళ్ళినవి కూడా నేను హార్వెస్ట్ చేసి వాటిని అయితే అక్కడే పక్కన పెట్టుంచుతాను. అవి మళ్ళీ వచ్చి ఆ ఫ్రూట్స్నే తింటాయి. ఇదిగోండి, ఇది మన ఇవాళ టమాటో ఫైనల్ హార్వెస్ట్ అయితే. అండ్ ఇంక ఇప్పుడు మనం బెండకాయలు అయితే హార్వెస్ట్ చేసుకుందాము. బెండకాయ చెట్లు కూడా నేను ఈ మధ్య అసలు లీవ్స్ అవి తీయట్లేదు, కాయలు కట్ చేసేసి వదిలేస్తున్నాను. ఆ లీవ్స్ అన్నీ కూడా కట్ చేసి ఇంకా పై వరకు ఎదిగిపోయాయి కదా, చాలా హైట్ అయిపోయాయి. అవి ఏంటంటే ఇంకా పూత పింద ఏం లేకపోతే కనుక స్టెమ్స్ ఒక 2-3 ఫీట్ హైట్ నుంచి కట్ చేసేస్తే మళ్ళీ సైడ్ నుంచి స్టెమ్స్ వచ్చి వాటికైతే కాయలు వస్తాయి. అండ్ అవి కూడా మంచిగా చిగుర్లు వచ్చి బాగా వస్తాయి కాయలు. సో ఇంకా నేనైతే అలా చేద్దాం అనుకుంటున్నాను. వన్స్ బెండకాయ చెట్లు ప్రూనింగ్ చేసిన తర్వాత మనకి బెండకాయలు రావడం అనేది అయితే తగ్గుతుంది. ఆల్రెడీ కొంచెం మొగ్గ పూత పింద మీద ఉన్నదైతే వస్తాయి, కానీ ప్రూనింగ్ చేసిన తర్వాత మనకి మళ్ళీ కొత్త చిగురులు వచ్చి వాటి నుంచి పూత పింద రావాలి కాబట్టి స్లో అవుతుంది. సో మీరు వాటిని ట్రిమ్ చేసుకున్న తర్వాత ఎస్పెషల్లీ ఇండియాలో అయితే మళ్ళీ చెట్టుకి మధ్యలో ఉన్న గ్యాప్లో అయితే కొత్త సీడ్స్ పెట్టుకుంటే ఈ కొత్త చెట్లు పెరిగి కాయలు వచ్చే లోపు మనం ప్రూనింగ్ చేసుకున్న స్టెమ్స్ కాస్తూ ఉంటాయి. వన్స్ కొత్త చెట్లు కాయడం స్టార్ట్ అయిన తర్వాత వీటిని కాయకపోతే కంప్లీట్గా రిమూవ్ చేసేసుకోవచ్చు. అదే ఇక్కడ యుఎస్లో అయితే ఇక్కడ ఓన్లీ సమ్మర్లోనే కాస్తాయి కాబట్టి ఈ సమ్మర్లోనే పెంచుకోవాలి. ఇంకా ఆల్మోస్ట్ మాకు సమ్మర్ అయిపోతుంది కాబట్టి ఇంకా నేనైతే ఇక్కడ ప్రూనింగ్ చేస్తున్నాను. ప్రూనింగ్ చేసుకుంటే ఏంటంటే ఇంకా చిగుర్లు వచ్చి కొత్తవి కాసిన రోజులు కాస్తాయి. ఏమన్నా ఫ్రీజ్ కానీ వింటర్ సివియర్ అయితే కనుక ఇంకా కాయవు కాబట్టి సో మనకి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. సో మళ్ళీ కొత్త సీడ్స్ పెట్టుకుని అవి గ్రో అవ్వాలి అంటే చాలా టైం పడుతుంది కాబట్టి ఇక్కడ అంత ఛాన్స్ ఉండదు గ్రో అవ్వడానికి. ఇది ఫైనల్గా మన బెండకాయలు హార్వెస్ట్ అయితే ఇప్పుడు మనమైతే చిక్కుడుకాయలు హార్వెస్ట్ చేసుకుందాము. చిక్కుడుకాయలు కూడా పూత పింద చాలా అంటే చాలా బాగా వస్తుంది, కానీ ఎక్సెస్ హీట్ ఉండడం వల్ల ఏంటి అంటే ఇక్కడ పూత పింద అంతా రాలిపోతుంది, పింద కూడా చాలా వరకు రాలిపోతుంది. వచ్చిన గెలంతా కూడా ఇంకా ఆయదు కదా, సో దానిలో నాకైతే 30% కాస్తుంది, 30-40%. ఆ 30-40% కాయలు నేనైతే ఇంకా హార్వెస్ట్ చేసి చూపిస్తున్నాను ఈ వీడియోలో. కొన్ని ఒక్కొక్కసారి ఏంటంటే గెలంతా కూడా ఒకటేసారి పడతాయి కదా, అంటే ఒకసారి పూత వచ్చిందంతా కూడా 1-2 కాయలు చిన్నగా ఉన్నా కానీ నేను గెలగెల మొత్తం కోసేస్తున్నాను. ఇంకా అంటే ఒక్కొక్కటి కోయడం కన్నా ఇంకా అది ఈజీ అయిపోతుంది అని చెప్పి. లేదు కొన్నే తయారయ్యాయి ఇంకా కింద అంతా పిందల్లానే ఉన్నాయి, అవి పెరగాలి అంటే కనుక ఓన్లీ పైన వరకు హార్వెస్ట్ చేసుకుని కింద ఉండే చిన్న చిన్న కాయలన్నీ అయితే నేను వదిలేస్తున్నాను. చిక్కుడుకాయలు అయితే ఇయర్ బాగానే వచ్చాయి అండ్ ఇంకా చాలా వరకు రాలిపోతున్నాయి కాబట్టి ఇంకా మనకి ఎక్కువ ఈలు కనిపించట్లేదు. ఇప్పుడు వచ్చినవే చాలా ఎక్కువ అన్నట్టు అనిపిస్తుంది. ఇది ఈరోజు మన ఫైనల్గా చిక్కుడుకాయలు అయితే హార్వెస్ట్. ఇప్పుడు బీరకాయలు హార్వెస్ట్ చేసుకుందాము. బీరకాయలు మనకి 2 వెరైటీలు ఉన్నాయి, నాటు బీరకాయలు అండ్ బోరు బీరకాయలు. బీరకాయలు అయితే మనకి ఉడత ఏవో వచ్చి మొత్తం తినేసింది ఓన్లీ 1 నైట్లోనే. చాలా అంటే చాలా తినేసింది. మేమైతే చాలా సర్ప్రైజ్ అయ్యాము, చాలా పెద్ద కాయ అండ్ ఫుల్గా తినేసింది. బట్ ఏంటి అనేది మేమైతే చూస్తున్నాం కానీ ఇంకా మాకేమీ కనిపించలేదు ఎక్కడ గార్డెన్లో అయితే. సో ఇవాళ మనకు ఆల్మోస్ట్ ఒక 5-6 బీరకాయలు వచ్చాయి అండ్ ఒకటి ఇత్తనాలకు వదిలేసాను, దాన్ని కూడా హార్వెస్ట్ చేసుకున్నాను. ఇదిగోండి ఈ విధంగా అయితే కొట్టేసింది. ఈ వీడియోలో చూడండి ఎలా అయితే తినేసింది మొత్తం అనేది. ఇంకా దాన్ని హార్వెస్ట్ చేసేసి జస్ట్ వీడియో తీసిన తర్వాత మళ్ళీ తీసుకెళ్ళి చెట్టు దగ్గర పెట్టేశాను, కానీ స్టిల్ అది అలానే ఉంది. సో ఇంకా అది మళ్ళీ రాలేదేమో అనుకుంటున్నాను, ఇంకా అక్కడే ఉంది కాబట్టి పెట్టిన దగ్గరే. దాన్ని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఉడతలు కానీ ఎలుకలు కానీ వచ్చి తిన్నాయి అనిపిస్తుందా? ప్లీజ్ కమెంట్ చేయండి.
ఇంకా ఇక్కడే దోసకాయ కూడా ఉంది, దోసకాయ కూడా హార్వెస్ట్ చేసుకుంటున్నాను. దోసకాయలు మనకి నాటు వెరైటీ అండ్ ఇంకొకటి బోర్గా ఒకటి ఉంటుంది. అన్నీ కూడా నాటు వెరైటీయే, బట్ డిఫరెంట్ కలర్తో అయితే ఉంటున్నాయి. పైన పండిన తర్వాత అట్లాగా పచ్చిగా ఉన్నప్పుడు కొన్ని డార్క్ గ్రీన్ ఉండి, పండిన తర్వాత లెమన్ ఎల్లో, డార్క్ ఎల్లో అండ్ కొన్ని అయితే డార్క్ ఆరెంజ్ షేడ్లో అయితే ఉంటున్నాయి. అండ్ అదేవిధంగా 2 కాకరకాయలు కూడా వచ్చాయి. కాకరకాయలు కూడా హార్వెస్ట్ చేస్తున్నాను. చిన్న చిన్న దోసకాయలు కూడా పండిపోతున్నాయి. మేబీ ఎక్సెస్ హీట్లో వచ్చినాయి కదా ఇంకా అని చెప్పి వాటిని కూడా హార్వెస్ట్ చేసేస్తున్నాను. మొత్తానికి ఒక 3 కాకరకాయలు, ఒక కీరా దోసకాయ అండ్ దోసకాయలు అయితే అన్ని వెరైటీ దోసకాయలు అయితే వచ్చాయి ఈరోజు. అన్ని వెరైటీ దోసకాయలు అండ్ ఒక కర్బూజాకాయ ఉంది, దాన్ని కూడా హార్వెస్ట్ చేసేసాను. అండ్ ఇంకా మనకి దోసకాయలు అయితే చాలా ఉన్నాయి పందిరి పైన కూడా. ఇంకా వాటిని హార్వెస్ట్ చేసుకుని అండ్ ఇంటి పక్కన ఉన్న ఒక దోసకాయ పాదు ఉంది కదా, దాన్ని కూడా చాలా ఫుల్గా దోసకాయలు అయితే వచ్చాయి. అవన్నీ కూడా రెడీ అయిపోయి ఉన్నాయి. వాటిని కూడా హార్వెస్ట్ చేసేసుకుందాము దీని తర్వాత. ఇవైతే చాలా అంటే చాలా పుల్లగా ఉంటున్నాయి, బట్ మేమైతే బాగా ఎంజాయ్ చేస్తున్నాము. ఆర్గానిక్గా గ్రో చేసుకున్న వెజిటేబుల్స్ కదా, దట్టు మన ఓన్గా పెంచుకున్నవి మనం తింటే ఆ హ్యాపీనెస్సే వేరు. మనం ఎంత పెట్టి కొనుక్కున్నా కానీ మనకి దొరకని ఫుడ్ అంటే ఆర్గానిక్గా గ్రో చేసిన ఫుడ్డే, బట్ అది ఎంతో అంత పర్సెంట్ కెమికల్స్ అయితే ఉంటాయి అని అయితే నేను అనుకుంటున్నాను. ఇంకా అలా చూస్తే కనుక మనం ఏమి స్ప్రే కానీ ఏం చేయకుండా, ఎలాంటి కెమికల్స్ యూజ్ చేయకుండా ఆర్గానిక్గా గ్రో చేసుకున్నవి చాలా అంటే చాలా బాగున్నాయి. నేను ఒక కాయ అయితే అట్లా ఒక 1.5 month సైడ్కి పెట్టి ఉంచాను. అసలు పాడవుతాయా లేకపోతే ఏంటి, కెమికల్ కొట్టి పాడవుతాయి అంటారు కదా అని చెప్పి, బట్ అదైతే ఏం పాడవలేదు. సేమ్ అలానే ఉంది, యాజ్ ఇట్ ఈజ్. కోసటి రోజు ఎలా ఉందో అలానే ఉంది. సో ఇంకొక 15 days ఉంచుదాం అనుకుంటున్నాను, ఎలా ఉంటుందని చూడడానికి. ఇదిగోండి మన ఫైనల్గా దోసకాయలు హార్వెస్ట్. అండ్ ఇంక ఈరోజు హార్వెస్ట్ చేసుకున్న వెజిటేబుల్స్ అయితే చిక్కుడుకాయలు, బెండకాయలు అండ్ కాకరకాయలు, టమాటోస్, కీరా దోసకాయ, బీరకాయలు, దోసకాయలు, ఒక కర్బూజాకాయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ సూన్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.